వేద వాంగ్మయం సార్వజనీనం అంటే అందరికీ వర్తించేదని చెప్పుకుంటాం. సనాతన ధర్మం మన వేద రాశిపై ఆధారపడి ఉంది. వేదరాశిని పరిరక్షించుకోవటానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వేద సూక్తం అనే ఈ కార్యక్రమాన్ని సవినయంగా సమర్పిస్తోంది. ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सेदसादनम्। ॐ शन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये शय्यारभिस्रावन्तु नः। నీరు బాహ్య ప్రపంచంలో ఉన్నట్లే మన ఆంతరిక ప్రపంచం అంటే మన శరీరంలో కూడా ఉంది. జల సూక్తం జలాన్ని ప్రస్తుతి చేసే మంత్ర సముదాయం. అథర్వ వేదంలోని మొదటి కాండలోని మొదటి అనువాకంలోని 6వ సూక్తాన్ని ప్రముఖ అథర్వ వేదవేత్త బ్రహ్మశ్రీ శ్రీ పాండురంగేశు గారు మనకి వినిపిస్తున్నారు. ఓం शन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये शय्योरभिस्रावन्तु नः। अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वानि भेषजा अग्निं च विश्वशम्भुवम् आपः प्रणीत भेषजं वरोथन्तन्वे मम जोक्च सूर्यं दृशे शन्नापो धन्वन्याशमो सन्त्वनोऽप्याः शन्नः खनित्रिमापश्यमुयाः कुम्भाभृताः शिव नः सन्तु वार्षिकीः। ఓం. ఈ సూక్తానికి భాష్యాన్ని విద్యాలంకార డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు అందిస్తున్నారు. ఇప్పుడు పారాయణం చేసిన ఈ శల్య సూక్త మంత్రాలకు ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ప్రకాశింపచేయడం మొదలైన సుగుణాల కల ఓ జలదేవతలారా, మాకు అంతటా యజ్ఞకర్మ కోసం సుఖం కలిగించండి. త్రాగడానికి సుఖం కలిగించేవి కండి. త్రాగే నీరు రుచికరమైనదే సుఖం కలిగించాలి. వచ్చిన రోగాలు తగ్గడానికి, ఈ పైన రోగాలు రాకుండా ఉండడానికి జలదేవతలు మాకు అభిముఖం కావాలి. నీటిలో రోగాలను పోగొట్టే ఔషధాలు ఉన్నాయని సోమదేవుడు నాకు ఉపదేశించాడు. జగత్తుకు సుఖాన్ని కలిగించేవాడు, అన్ని పనులు సుఖాన్ని కలిగించేవిగా చేసేవాడు అయిన విశ్వశంభువు అనే పేరు కల అగ్ని కూడా నీటిలో ఉన్నాడని ఆయన చెప్పాడు అని మంత్రద్రష్ట మనకి చెప్తున్నారు. సముద్రంలో బడబాగ్నిగా, మేఘంలో పిడుగు మెరుపు రూపాలతో అగ్ని ఉండడం ప్రసిద్ధమే. నీటి నుండి వెలువడిన విద్యుత్తు యంత్రాలకు, పరిశ్రమలకు, ఫోన్లకు, దీపాలకు ఇంకా ఎన్నో రకాలుగా మానవాళికి సుఖాన్ని కలిగిస్తోంది. సుఖం కలిగించే పనులకు తోడ్పడుతోంది. ఇలాంటి అగ్ని వర్ణన వేదంలో ఉండడం గమనింపదగిన విషయం. ఓ జలదేవతలారా, చిరకాలం సూర్యుని చూడడం కోసం జ్వరాది రోగాలను అన్నిటినీ నివారించే ఔషధాన్ని నా శరీరానికి ఇవ్వండి అని ప్రార్థన. ఏదైనా ఒక విషయం ప్రధానమైనప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేయడం వేద పద్ధతి. నీటిలో ఔషధ గుణాన్ని నొక్కి చెప్పడానికే ఈ ప్రశంస. నీటిలో ఔషధ లక్షణాన్ని ప్రకృతి వైద్యులు కూడా ప్రకటిస్తున్నారు. ఆరోగ్యం భగవదారాధనతో కూడిన దీర్ఘాయువు కోసం అనే భావం వైదిక దార్శనిక దృక్పథం. అత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం కుర్యాదాహార ప్రాణ సంరక్షణార్థం ప్రాణా సంరక్ష్యా తత్వజిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం బ్రహ్మ సంవేదనార్థం అని మున్లో ఉపదేశం. ఇక్కడ ఆహారం కోసం అనింద్యమైన కర్మను చేయాలి. ప్రాణాలని సంరక్షించుకోవడం కోసం ఆహారం తీసుకోవాలి.
తత్వం తెలుసుకోవడం కోసం ప్రాణాలను రక్షించుకోవాలి. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఈ తత్వ విచారణ చేయాలి. ఇలాగా మనకు జలాల వలన కలిగేటువంటి వైశిష్ట్యాన్ని ఈ సూక్తం వెల్లడిస్తోంది. అన్ని రకాల నీటిని పవిత్రంగా ఉంచుకుని వాటి వల్ల ప్రయోజనం పొందడం వేద పద్ధతి. మరుభూమిలో అంటే నీరు ఎక్కువ దొరకని చోట ఉండే నీరు మాకు సుఖం కలిగించాలి. బాగా నీరున్న ప్రదేశంలో నీరు కూడా సుఖకరం కావాలి. నది, చెరువు మొదలైన వాటి నుండి కొండతో తెచ్చిన నీరు సుఖం కలిగించాలి. ఇలా ప్రతి ఇంటిలో నీరు సుఖకరం కావాలి. వర్షఋతువులో నీరు సుఖం కలిగించాలి. ఎడారి ప్రదేశంలో ఉండే నీరు కొంచెమే, జాగ్రత్త వహించకపోతే పాడైపోతుంది. నదీ తీరాల్లో చెరువుగట్టులందు చెత్త పోసి కలుషితం చేస్తే వాటిలో నీరు మురుగుగా మారుతుంది. ఇలా జరగకుండా నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక వర్షఋతువులో రకరకాల వస్తువులు నీటిలో కలవడం వల్ల నీరు పాడయ్యే అవకాశం ఎక్కువ. అంతరిక్షంలోని క్రిమికీటకాలు కూడా వర్షజలంలో కలవవచ్చు. వీటిని శుద్ధం చేసి వాడుకోవాలి. ఇన్ని రకాల నీళ్లు మంచినీరుగా ఉపయోగపడాలంటే సమాజం అంతా ఎంతో జాగ్రత్త వహించాలి. అందుకే వేదం మళ్ళీ మళ్ళీ బోధిస్తోంది. ఈ శ్రద్ధ వహించకపోతే ఇప్పట్లాగే ప్రతి సీసా కొనుక్కొని తాగవలసి వస్తుంది. నీటిలో ఉమ్మి వేయడం, మాలిన్యాన్ని, మలమూత్రాలని విడవడం చాలా దోషమని కూడా తైత్తిరీయారణ్యకం అనే వేదం బోధించింది. ఓం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రావంతు నః. ఇది అథర్వ వేదంలోని మొదటి కాండ మొదటి అనువాకంలో ఉన్న 6వ సూక్తం. ఈ సూక్తానికి అథర్వుడు లేదా కృతి ఋషి కాగా దేవత ఆపస్సు అంటే నీరు. ఈ సూక్తంలోని 4 మంత్రాలలోని మొదటి 3 గాయత్రీ ఛందస్సులోనూ 4వది పద్యాపంక్తి ఛందస్సులోనూ ఉన్నాయి. ఈ సూక్తంలో ఋషి నీటిలోని ఔషధ గుణాన్ని ప్రధానం చేసుకొని స్తుతిస్తున్నాడు. ఇక వరుసగా ఈ సూక్తంలోని 4 మంత్రాలను పరిశీలిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించిన అథర్వవేద సంహితలో విద్వాన్ విశ్వంగారు ఈ మంత్రాన్ని ఇలా అనువదించారు. ఈ జలదేవతలు మా అభీష్ట పూర్తికై సర్వత్ర సుఖప్రదాలవుగాక, పానార్థమై స్వాదుతరములగుగాక, సుఖార్థమై రోగోపశమనార్థమై అవి మా వైపు ప్రవహించుగాక. ఈ మంత్రంలో ఋషి నీటికి ఆపస్సు అనే పదాన్ని ప్రయోగించాడు. ఆపహ అనే సంస్కృత శబ్దమే ఆపస్ అనబడుతుంది. దీనికి వ్యాపించునది అని అర్థం. అలాగే ఎత్తుపల్లాలను కప్పునది అని కూడా అర్థం. నీరు అంతటా వ్యాపించి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో ఏరులు, వాగులు, వంకలు, చెరువులు, బావులు ఇలా అనేక స్థలాలలో దర్శనమిస్తుంది. అదేవిధంగా శరీరాలలో వివిధ రసాలుగా నెలకొని ఉంటుంది. కనుక లోపల బయట అంతటా వ్యాపించి ఉండేది కనుక నీటికి ఆపస్ అని పేరు. అదేవిధంగా ఈ పదానికి నిమ్నోన్నతములను కప్పునది అంటే ఎత్తుపల్లాలను కప్పునది అని మరో అర్థం ఉంది కదా. బాహ్య ప్రపంచంలో నీరు ప్రవహించేటప్పుడు ఎత్తుపల్లాలను కప్పుతూ ప్రవహిస్తుంది. అయితే మన శరీరంలో నిమ్నోన్నతాలు ఏముంటాయి? మన శరీరంలో కఫం, వాతం, పిత్తం అనే 3 ఉన్నాయి. ఇవి సమానంగా ఉండటమే ఆరోగ్యం. వీటిలో ఏ ఒక్కటి ప్రకోపించినా అంటే పెరిగినా అనారోగ్యం కలుగుతుంది. అలా కఫవాత పిత్తాలనే వాటిలో నిమ్నోన్నతాలు రాకుండా అంటే వాటిలో హెచ్చుతగ్గులనే ఎత్తుపల్లాలు రాకుండా చేసేది ఈ నీరే. అది స్వచ్ఛంగా ఉన్నప్పుడే రుచికరంగా ఉంటుంది. కనుక నీటిని కలుషితం చేయరాదని
స్వచ్ఛంగా ఉంచుకోవాలనే పర్యావరణ పరిరక్షణ ప్రబోధం కూడా ఇందులో దాగి ఉంది. అటువంటి జలాలు సుఖార్థమై రోగోపశమనార్థమై మా వైపు ప్రవహించుగాక అని ఋషి ప్రార్థిస్తున్నాడు. ఈ మంత్రంలో మరో విశేషం ఉంది. దీనిలో ఋషి శం అనే పదాన్ని ప్రయోగించాడు. శం అంటే సుఖం. సుఖం అనే పదానికి రెండు అర్థాలున్నాయి. సుష్టు ఘనత్య శుభమితి సుఖం అంటే అశుభాలను పోగొట్టేది అని అర్థం. రెండవది శోభనాని కాని ఇంద్రియాణ్యస్మిన్నితి సుఖం అంటే ఇంద్రియాలను ఆప్యాయనము చేయునది అని భావం. ఇప్పుడు ఋషి ప్రార్థనలోని కీలకం మనకి అవగతమవుతుంది. బాహ్య ప్రపంచంలో ప్రవహించే నీరు అశుభాలకు కారణమైన మనలోని శారీరక కల్మషాలను తొలగిస్తుంది. అలాగే మన శరీరంలో ఉండే ఇంద్రియాల ప్రకోపాలను శాంతింపచేసి అశుభాలకు కారణమైన ఇంద్రియ ప్రవర్తులను శాంతింపచేస్తుంది. కనుక నీరు లౌకిక ఆంతరిక జగత్తులలో పనిచేస్తూ మనిషికి సుఖాన్ని ప్రసాదిస్తోందని ఋషి ఈ మంత్రం ద్వారా వివరిస్తున్నాడు. అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా అగ్నించ విశ్వశంభువం. ఇది ఈ సూక్తంలోని రెండవ మంత్రం. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించిన అథర్వవేద సంహితలో విద్వాన్ విశ్వంగారు ఇలా అనువాదాన్ని అందించారు. ఉదక మద్యంలో సర్వరోగ నివర్తకములైన ఔషధులున్నవని సోమదేవుడు మాకు ఉపదేశించినాడు. విశ్వసుఖకారకమైన అగ్ని కూడా వానిలో కలదని సోమదేవుడు మాకు ఉపదేశించినాడు. నీటిని గురించిన రహస్యాన్ని సోముడు ఉపదేశించాడని ఋషి చెబుతున్నాడు. సాధారణంగా సోముడు అనగానే చంద్రుడు అనే అర్థం స్ఫురిస్తుంది. అలాగే యజ్ఞాలలో వినియోగించే సోమలత కూడా గుర్తుకు వస్తుంది. చంద్రుడు ఓషధులన్నిటికీ అధిపతి. చంద్రుడే ఓషధులను పోషించేవాడు. రోగాలను దూరం చేసుకోవటానికి, రోగాలు రాకుండా ఉండటానికి ఓషధులే ఆధారం కనుక ఓషధుల ద్వారా ఆరోగ్యాన్ని కలిగించేవాడు సోముడు. అలాగే మనస్సుకి కూడా అతడే అధిపతి కనుక మానసికమైన జాడ్యాలు రాకుండా చూడవలసినవాడు సోముడే. అంటే శారీరక మానసిక జాడ్యాలకు సంబంధించిన రహస్యాన్ని తెలిసినవాడు సోముడన్నమాట. ఆ సోముడు అన్ని రోగాలను తిప్పికొట్టే ఔషధీ శక్తి నీటిలో ఉందని ఉపదేశిస్తున్నాడు. అలాగే ఈ సమస్త జగత్తుకు సుఖాన్ని ప్రసాదించే అగ్ని కూడా నీటిలో ఉందని సోముడు ఉపదేశించాడని ఋషి చెబుతున్నాడు. అగ్ని సుఖకారకం ఎలా అవుతుంది? శరీరం ఆరోగ్యంగా ఉండటమే సుఖం. ఆరోగ్యంగా ఉండటానికి బాగా పక్వమైన ఆహారం అవసరం. ఆహారాన్ని పచనం చేసి మనకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే బాహ్యాగ్ని, అలా పచనమైన ఆహారాన్ని మనం స్వీకరించాక లోపల జీర్ణం చేసే అగ్ని రెండూ నీటిలోనే ఉన్నాయి. నీటికి పూర్వరూపం అగ్నియేనని గత వారం తెలుసుకున్నాం కదా. అందువల్ల నీటిలో అగ్ని సూక్ష్మరూపంలో ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దానికి ప్రబలమైన ఉదాహరణ మనం తయారు చేసుకునే జల విద్యుత్తు. ఆపః ప్రణీత భేషజం వరోథంతన్వే మమ జోక్చ సూర్యం దృశే. తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించిన అథర్వవేద సంహితలో విద్వాన్ విశ్వంగారు ఈ మంత్రాన్ని, ఓ జలదేవతలారా,
చిరకాల సూర్య దర్శనార్థమై సర్వరోగ నివర్తకమైన ఔషధాన్నిచ్చి నా శరీరాన్ని గట్టిపరచండి అని అనువదించారు. ఇక్కడ ఋషి దీర్ఘాయువును కోరుతున్నాడు. చిరకాల సూర్య దర్శనార్థమై అంటే చాలా కాలం సూర్యుని దర్శించే విధంగా అని అర్థం. అంటే ఎక్కువ కాలం జీవించి ఉండటమే కదా. భేషజం అంటే దేనితో చికిత్స చేస్తామో అది, అంటే ఔషధమే. నీటిలోని ఔషధీ శక్తి మనకి దీర్ఘాయువును ప్రసాదిస్తుందని ఈ మంత్రంలోని భావం. షన్నాపో ధన్వన్యాశమో సంత్వనోప్యాః షన్నః నిద్రిమా పశ్యముయాః కుంభాభృతాః శివ నః సంతు వార్షికీః. ఇది ఈ సూక్తంలోని చివరిదైన 4వ మంత్రం. తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించిన అథర్వవేద సంహితలో విద్వాన్ విశ్వంగారు ఈ మంత్రాన్ని ఇలా అనువాదం చేశారు. మరుభూ సముద్భూతాలైన జలాలు సుఖప్రదాలగుగాక, జలసంపన్న స్థలాలలోని ఉదకములు కూడా మాకు సుఖహేతువులగుగాక, అలాగే బావులలోని నీరు కూడా మాకు సుఖకరమగుగాక, నదీ తటాకాదుల నుంచి కడవలలో కొనివచ్చినవి కూడా మాకు సుఖప్రదాలవుగాక, వర్ష సముద్భూతాలైన వారిధారలు కూడా మాకు శివంకరములగుగాక. బాహ్య ప్రపంచంలోని వివిధ స్థలాలలో దర్శనమిచ్చే నీరు మనకి సుఖాన్ని కలిగించాలని ఋషి కోరుతున్నాడు. మరుభూములలో కూడా నీరు ఉంటుంది. అది సుఖప్రదం కావాలంటే దానిని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. జలసంపన్నమైన ప్రదేశాలలో నీరు ఎలాగూ ఉంటుంది. అది సుఖప్రదం కావాలంటే కలుషితం కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా బావులలో కూడా నీరు ఉంటుంది. అది సుఖప్రదం కావాలంటే ఎప్పటికప్పుడు పూడిక తీసి అధికంగా నీరు ఊరేటట్లు చేసుకోవాలి. నదుల నుంచి, చెరువుల నుంచి తెచ్చుకున్న నీటిని కుండలలో నిలువ చేసుకుంటాం. ఇప్పుడు రకరకాల పాత్రలలో నిలువ చేసుకుంటున్నాం. కాని మట్టి కుండలో నిలువ చేసిన నీటికి ఉండే రుచి, పరిశుభ్రత మరో దానికి ఉండవనేది శాస్త్రీయ సత్యం. అదేవిధంగా వర్షం ద్వారా లభించే నీరు కూడా మనకి సుఖప్రదం కావాలంటున్నాడు ఋషి. ఇలా వర్షం ద్వారా లభించే నీరు రకరకాలుగా మనకి ఉపయోగపడుతుంది. పంటలు పండటానికి, నదులు, చెరువులు, దొరువులు నిండటానికి ఇది ఉపయోగిస్తుంది. ఇలా వర్షం ద్వారా లభించే నీరు మనకి సుఖప్రదం కావాలంటే అది కూడా అకలుషితమై ఉండాలి. ఆకాశం నుంచి భూమిని చేరే వరకు నీటిలో ఎటువంటి కాలుష్యమూ చేయకూడదు. అంటే వర్షం కురిసే మార్గాన్ని అకలుషితంగా ఉంచుకోవాలి. ఇన్ని విధాలుగా కాలుష్యం లేని నీటిని మనకి సుఖాలని ప్రసాదించే జలదేవతగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఔషధంగా ఋషి దర్శింపచేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించుకోవలసింది, మనం నీటిని ఎలా వాడుకుంటున్నాం, ఎంత అపవిత్రము, కలుషితము చేస్తున్నాము అనే విషయాన్ని. వేదం పంచభూతాలని దేవతలుగా ఎందుకు కీర్తించిందంటే, మానవ జీవితం సుఖంగా సాగటానికి అవసరమైన అన్ని శక్తులను అవి ప్రసాదిస్తాయి కనుక. అంతేకాని వేదవాంగ్మయంలోని సూక్తాలు ఊహాత్మకాలో కేవలం దేవతలను స్తుతించేవో మాత్రమే కావు. సూటిగా మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను కూడా
పారమార్థిక చింతనతో పాటు సమన్వయించి అందించాయని తెలుసుకుంటే మన ఋషి విజ్ఞానానికి లోక కళ్యాణ కాంక్షకి చేతులెత్తి నమస్కరించకుండా ఉండగలమా? నమామి వేదమాతరం. ఓం నమో వెంకటేశాయ.